అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నేటి నిజం. ఈ కథను రచించిన వారు శ్యామల గారు. ఇంకా కథలోకి వెళ్తే రాత్రి 11 అయింది. కాలింగ్ బెల్ సౌండ్కి జతిన్ వచ్చి తలుపు తీశాడు. నా చేతిలో సూట్ కేస్ అందుకుని తలుపు వేశాడు. ఇంట్లోకి రాగానే రూమ్ హీటర్ పుణ్యమా అని గదంతా వెచ్చగా హాయిగా ఉంది. బయట విపరీతమైన చలి. బట్టలు మార్చుకుని నైట్ డ్రెస్లోకి మారాను. సబ్ ఆజ్కా డాగ్ అంటూ కొన్ని ఉత్తరాలు గ్లాస్తో వేడిపాలు టేబుల్పై పెట్టి ఇంకా ఏం కావాలి అన్నట్లు ఆవలింతలు తీస్తూ చూస్తున్నాడు. వాడి ముఖం చూస్తే జాలేసింది. జాకో సొజావో అన్నాను. లేదో రూమ్లోకి నుండి వెళ్ళిపోయాడు. టేబుల్పై ఉత్తరాల వంక చూశాను. గ్రీటింగ్స్, ఇన్విటేషన్స్ ఖరీదైనవి ఉన్నాయి, కానీ అవి కావు నన్ను ఆకర్షించింది. వాటి మధ్యలో ఆకుల మాటున దాగిన పువ్వులా ఉన్న ఇన్లాండ్ లెటర్. ఇదెవరు రాశారబ్బా? ఆసక్తిగా దాన్ని బయటకు తీశాను. డాక్టర్ హరీష్ రావు, కమత్ హాస్పిటల్, సెక్టార్ 12, న్యూఢిల్లీ. అడ్రస్ కరెక్టే. వెనక్కి తిప్పాను. ఫ్రమ్ మూర్తి, బొబ్బిలి, విజయనగరం. నా ముఖంలో సంతోషం. సొంత మట్టిగడ్డ, మట్టి వాసన ఉత్తరాన్ని అంటి ఉన్నట్లుగా అనుభూతి. గాఢంగా వాసన పీల్చి ఆతృతగా కవరుచించాను. డియర్ హరి, ఎలా ఉన్నావురా? నేను గుర్తున్నానా? రాముని ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి? బహుశా 30 ఏళ్ళనుకుంటా. ఆఖరుసారి మీ నాన్న చనిపోయినప్పుడు వచ్చావు. మళ్ళా ఇటువైపు రానే లేదు. మొన్ననే ఓ హెల్త్ మ్యాగజైన్లో నీ ఆర్టికల్ చదివాను. అందులో అడ్రస్ పట్టుకుని ఈ ఉత్తరం రాస్తున్నా. నేనేమో రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న టీచర్ని. నువ్వేమో ఇంకా అలుపు ఎరగని యోధుడిలా నిర్విరామంగా నీ కర్తవ్యం నిర్వర్తిస్తున్న డాక్టర్వి. నీదంతా బిజీ షెడ్యూల్. నాలా ఖాళీగా ఉండవనుకో. అయినా నీ చిన్ననాటి స్నేహితుడిగా నిన్ను కోరుతున్నాన్రా. ఒక్కసారి మళ్ళా నిన్ను చూడాలని ఉందిరా. హరి, 60 దాటి జీవిత చరమాంకంలో ఉన్నాం. ఎప్పుడు ప్రాణం పుటుక్కుమంటుందో తెలీదు. ఈలోగా నిన్ను చూడాలని ఆశ. ఇంకో 15 రోజుల్లో సంక్రాంతి ఎలాగూ వస్తుంది కదా. ఇంటికి కోడళ్ళు, కొడుకుళ్ళు, అమ్మాయి, అల్లుడు అందరూ వస్తారు. నువ్వు చెల్లెమ్మని తీసుకుని రారా. నా కోసం 3 రోజులు కేటాయించరా. నీకోసం ఎదురు చూస్తాను. ఇట్లు నీ రాము. అది చదివి నా కళ్ళల్లో నీళ్లు ఆనందబాష్పాల కంటే ఇవే మరి. ఆ రాత్రంతా జాగరణే అయ్యింది నాకు. వాడు ఆహ్వానించడమేంటి, నేను ఎంత వేగరంగా వాడిని కలుస్తానా అన్న తాపత్రయం నాలోనూ మొదలైంది. చిన్నప్పటి మా స్నేహం మల్లమ్మ చెరువు గట్లపై, పొలాల గట్లపై షికార్లు, మర్రి చెట్టు ఊడలతో ఊగులాటలు, విశాలమైన వేణుగోపాలస్వామి కోవెల మండపంలో దాగుడుమూతలు ఆటలు, రామా టాకీస్లో నేల టికెట్ కొనుక్కుని చూసిన పాత సినిమాలు, పండుగ సరదాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సందడి. భోగి రోజు అమ్మ చీకటినే లేపి నలుగు పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు వేయించిన దగ్గర నుండి పండుగ మొదలు. వాకిళ్లలో రంగవల్లులు గొబ్బెమ్మలతో కలకలలాడుతూ ఉంటాయి. కొత్త బట్టలు, తలుకులు, మెరుపులు, అమ్మ వండే కమ్మని వంటలు, పిండి వంటలు, పిల్లల ముఖాల్లో ఆనందం. పండుగ వేడుక రెట్టింపయ్యేది. మళ్ళీ ఆ రోజుల ఆ సందడి చూస్తాననుకోలేదు. నేనెంత బిజీ అయితే మాత్రం నా కోసం, నా స్నేహితుని కోసం ఆఫ్టర్ ఆల్ 3 రోజులు కేటాయించలేనా? నాన్న చనిపోయినప్పుడు ఊరు వెళ్ళాను నిజమే, మళ్ళీ వెళ్ళలేదు. అప్పటికే ఢిల్లీలో మెడిసిన్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న నేను అక్కడే స్థిరపడిపోయాను. ఒక కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. 2 సంవత్సరాల క్రితం నా సహచరి వసంత మృత్యువుతో నేను ఒంటరి అయ్యాను. పేషెంట్స్తో నాకు కాలం గడిచిపోతుంది. ఒంటరిగా కాలం గడుపుతున్న నాకు ఈ ఆహ్వానం చాలా ఆనందాన్నిచ్చిందే చెప్పాలి. నే వస్తున్నానంటూ రామునికి టెలిగ్రామ్ పంపించాను. నేను బయలుదేరే రోజు రానే వచ్చింది. ఉదయం 8కి సమతా సూపర్ ఫాస్ట్ ఎక్కాను. సాయంత్రం 5ంటికి బొబ్బిలి చేరుకున్నాను. స్టేషన్కి రాము వచ్చాడు. స్నేహితులిద్దరం ఆప్యాయంగా కౌగిలించుకున్నాము. ఇద్దరి రూపురేఖలు మారిపోయాయి. మా మీద మేమే జోకులేసుకున్నాం. ఊరు బాగా మారిపోయింది. పండుగ సందడి కదా. రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. రాము ఇంట్లో దాదాపు అందరూ బంధువులు వచ్చేశారు. అందరితో పరిచయాలయ్యాయి. రాము భార్య శారద, బాగున్నావా అన్నయ్య?
అంటూ ఆప్యాయంగా పలకరించింది. వసంత చనిపోయిందని తెలిసి రాము, శారద చాలా బాధపడ్డారు. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళ మధ్య వాళ్ళని చూస్తుంటే వాళ్ళు చాలా అదృష్టవంతులనిపించింది. ఆ ఇంటికి పండుగ కల వచ్చేసింది. తెల్లవారే భోగి. 4ంటికే అలారం పెట్టుకుని లేచాను. కానీ శారద తప్ప ఇంట్లో ఎవరూ లేవలేదు. 5 అయింది. బయట వీధుల్లో భోగి మంటలు వేశారు. కుర్రాళ్ళు హడావుడి కనిపించింది. నెమ్మదిగా ఇంట్లో అందరూ లేచారు. ఇంటి పనులు మొదలయ్యాయి. ఒక్కో వీధికి 10-12 దాకా వేరువేరు భోగి మంటలు. ఇంట్లో పిల్లలు లేచి తయారయ్యేసరికి 8 అయింది. పిల్లలు భోగి పిడకలు వెయ్యాలి కదా, పదండి అన్నాను ఉత్సాహంగా. పిల్లలందరూ నా వైపు కోరకోరగా చూశారు. లేదురా, క్రిందటి సంవత్సరమే వార్నింగ్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇయర్ డర్టీ గోబర్తో దండలు చెయ్యొద్దని. ఈసారి శారదాకి ఈ పని తప్పిందనుకో, లేకపోతే 6 దండలు, అవి పిల్లలంత పొడుగువి చేసి ఉండేది. వీళ్ళకి అవి ముట్టుకోవడం అంటే అసహ్యం నవ్వుతూ అన్నాడు రాము. నా ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. పిల్లలంతా టిఫిన్లు చేసి టీవీలకి అతుక్కుపోయారు. మిగిలిన పెద్దవాళ్ళు మనుషులు ఇక్కడ ఉన్న మనసులు ఎక్కడో ఉన్నాయి. ప్రతి 5-10 నిమిషాలకు రకరకాల రింగుటోనుల్లో సెల్ ఫోనుల్లో పలకరింపులు. తలో మూలకు చేరి సెల్ ఫోన్లో బాతాకానీలు, గుసగుసలు. భోజనాల తరువాత ఇంటా బయట అంతా పేకముక్కల రాజ్యం. అప్పుడు స్టార్ట్ అయిన పేకాటలు తెల్లార్లు సాగుతూనే ఉంది. ఆడ మగ, చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరూ ఆ ఆటలో మునిగిపోయారు. మరుసటి రోజు సంక్రాంతి. పెద్దవాళ్ళు ఆడవాళ్లే సణుక్కుంటూ పనులు చేసుకోవడం, మిగిలిన వాళ్ళంతా పేకలతో టీవీలతో కాలక్షేపం చేయడం. మధ్యాహ్నం భోజనాలు, తరువాత సినిమాలకి ప్రయాణం. సంక్రాంతి రిలీజ్ సినిమాలు బ్లాక్లో టికెట్ రేటుకి 3-4 రెట్లు ఎక్కువ ఇచ్చి వెళ్తున్నారు. ఒక్క రాము ఇంట్లోనే కాదు, ఊరి మొత్తం అదే పరిస్థితి. నాకు చాలా బాధ కలిగింది. నా మేలో అసంతృప్తిని గమనించాడు కాబోలు. పద బయటకు అలా తిరిగొద్దాం అంటూ రాము నన్ను బయటకు తీసుకువచ్చాడు. నా ఆవేదన వివరించాను. తప్పదురా, కాలం మారిపోయింది. ఇప్పుడు మనం చెబితే విన్న పిల్లలు కాదు. అంతా వాళ్ళిష్టం. ఏదో సంవత్సరానికి 1-2 సార్లు వస్తారు. అలా అయినా వాళ్ళని చూసుకోవచ్చని ఆశ. అలా కాదు, అలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఆంక్షలు విధిస్తే మళ్ళా వాళ్ళు వారేమోనని భయం. ఇష్టం లేకపోయినా పిల్లల మీద ప్రేమ అన్నిటికీ తల వంచుతుందిరా. మనిషికి బలం, బలహీనత రెండూ పిల్లలే అన్నాడు వేదాంతిలా. నేను గట్టిగా ఓ నిట్టూర్పు విడిచాను. సరే, వీళ్ళ సంగతులు అలా ఉంచు. మన రైతులు, కౌలుదారులు వీళ్ళెలా ఉన్నారు? వాళ్ళ ముంగిట్లోనూ సంక్రాంతి లక్ష్మను చూద్దామనుకున్నా. ఇద్దరం వెళ్ళాం. ఆశ్చర్యం, వాళ్ళిళ్లల్లో సందడి లేదు. ప్రకృతి విలయతాండవంతో రైతన్న వెన్ను విరిగింది. అందరి నోటికి అన్నాన్ని అందించే అన్నదాత నోట్లో మట్టి కొట్టింది. నీళ్లపాలైన పంట, నానిపోయి పాడైన ధాన్యం, రైతు ఆశలను అడియాస చేసి రాజకీయ విన్యాసాలు వెరసి కర్షకుని కంట కన్నీరు. అసలు సంక్రాంతి వ్యవసాయ పండుగ, రైతన్నల పండుగ. వారి సంతో ప్రతికో ఈ సంకురాత్రికి నూర్పులు నూరిన ధాన్యంతో ప్రతి రైతింట లక్ష్మీదేవి తాండవేస్తుంది. ఏడాది పొడుగునా పడిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంది. సంక్రాంతి హీరోలు వాళ్ళు. కానీ నేడు పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం ఉంది. వారి స్థితి చూసి నా మనసు బాగా కలిచివేసింది. తెలిసిన వాళ్ళకి, పాలేర్లకి డబ్బులు ఇచ్చాను. కానీ అవి వాళ్ళకి ఏ మూలకి సరిపోవు. తెలుసు నాకు. ఆ రాత్రి ఏం తినబుద్ధి కాలేదు. మరుసటి రోజు కనుమ. ఆ రోజంతా ఎందు వినోదాలు. రైతంట్లో తప్ప అందరి ఇళ్లల్లోనూ చికెన్ పలావులు, మటన్ బిర్యానీలతో వంటకాలు. ఆ సాయంత్రమే బ్రేవ్ మనీ త్రెంచుతూ హడావిడిగా ఎవరింటికి వారి ప్రయాణాలు. బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ రద్దీలు. ఎంత తొందరగా వచ్చామో అంతే తొందరగా వెళ్ళిపోవాలి. అయిపోయింది 3 రోజుల పండుగ. అసలు సంక్రాంతి హీరో రైతన్నకు ఆహ్వానిద్దామని ఈ పండుగ పేక ముక్కల ప్రవాహంలో ముంచి మద్య మాంసాలతో ఓలాలాడించి సినిమా కలెక్షన్లతో జోరు పెంచి బాలయ్య, వెంకటేష్, నాగార్జునలనే తాత్కాలిక సంక్రాంతి హీరోలను సృష్టించి 3 రోజుల పండగ వెళ్ళిపోయింది.
అవును, అయిపోయింది పండుగ. నేను బ్యాగ్ సర్దుకుని బయలుదేరాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.